ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మక్తల్లోని దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళపోతున్నాము. ఇంకా అప్రాక్సిమేట్లీ మహబూబ్ నగర్ నుంచి 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్. మాకైతే అప్రాక్సిమేట్లీ 1 hour పట్టింది రానింగ్కే. ఫ్రెండ్స్, ఇదైతే సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్, ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. మేమైతే ఇక్కడ రావడం సెకండ్ టైం. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి ఇంకొక దేవుడు ఉంటాడు. ఫ్రెండ్స్, ఇదైతే సూపర్ ప్లేస్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్, మస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోని ఇంకొక టెంపుల్ని చూడబోతున్నాము. గురు చరిత్ర కన్నా మిన్నలేదిలను కామధేనువుగా కరుణించు మనలను శ్రీ గురుని దర్శింపనామదా. టెంపుల్ హైయెస్ట్ పాయింట్ సూపర్ వ్యూ ఉంటాయి ఇక్కడ. పయనమయ్యాడు పరిపరి విధముల పరితాపమంది, అలసి సొలసి అతను నిద్రించినాడు. కలలోన గాంచిన ఆయోగి పుంగముని ప్రత్యక్షముగా గాంచి ప్రణవిల్లినాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త, ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఎవ్రీడే మనకి రైట్ సైడ్లో ఫ్రీగా అన్నదానం పెడతారు. శ్రీ గురు శిష్యుడు సిద్ధుడు పలికే నామధారునితో గురు భక్తి కూర్చి గురు సేవ కన్నా మిన్నలేదన్నాడు. ఇక్కడ లోపల కూడా పెద్ద దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది, ఇంకా పెద్ద హాల్ కూడా ఉంటుంది. ధర్మమును తెలిపాడు, కలి భయం భక్తులకు లేనిలే. యాక్చువల్గా ఈ టెంపుల్కి పోవాలంటే మధ్యలో బోటింగ్ ఉంటుంది, బోటును దాటి అవతలకు పోవాలి. కృష్ణానది ఉంటుంది. అవతారములు దాల్చి అనసూయ సాధ్వి
పాతివ్రత్యమును పరీక్ష చేయుటకు వచ్చే త్రిమూర్తులు వారడిగిన వింత కోర్కెను మన్నించి పసిపిల్లలుగా మార్చి సన్యమునిచ్చే ఆ తల్లి కోర్కెను మన్నించి వారు దత్తాత్రేయునిగా వినుతికెక్కారు. ఆంధ్రావనిలో పీఠికాపురమందు భాద్రపద శుక్ల చతుర్థి నాడు వెళ్ళేటప్పుడు సడన్గా బోట్లా డీజిల్ అయిపోయింది. అయితే ఇంకొక బోట్ తీసుకొచ్చారు. ఇంకొక బోట్ వస్తుంది మన దిక్కు. ఇప్పుడు అది స్కిడ్ కొట్టించి జాయిన్ చేస్తాడు. చూడండి ఒకసారి వీడియోలో. సుమతి సర్వల వరప్రసాదిగా దత్తుడు జన్మించే శ్రీపాద వల్లభుగా తన జన్మ మర్మమును తల్లికెరిగించాడు. సోదరుల అంగ వైకల్యమును బాపాడు. సిరులు ఆ ఇంట ఇతర బోట్ నుంచి అవతల బోట్లోకి రక్షింప సన్యసించాడు. గోకర్ణ క్షేత్ర మహిమను వివరింప శ్రీపాదుడు చేరే ఆ పుణ్యస్థలికి. ఫ్రెండ్స్ అక్కడ క్రొకోడైల్ ఉంది. బోట్లోకి వెళ్ళి వచ్చినాక ఇది యాక్చువల్ టెంపుల్. లంకాధీసుడు ఆ రావణాసురుడు శివుని మెప్పించి ఆత్మలింగము పొందే. శ్రీ విష్ణు ఆజ్ఞను గైకొని గణపతి గోకర్ణ క్షేత్రమున లింగము ప్రతిష్ఠించే. చండాల స్త్రీ జన్మరాహిత్యమును తెలిపి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఇంకా చాలా విశాలంగా ఉంటుంది. మందమతి అయిన పుత్రుని కూడి ప్రాణత్యాగము చేయ అంబికా యత్నింప. ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి కెమెరా అలౌడ్ లేదు. దానికి నేను బయటికి వెళ్ళి చూపించాను. శని ప్రదోష వ్రతమును తెలిపి కరుణించి స్వామి కాపాడినాడు. కృష్ణాయ సోదల పూర్వ కథ తెలిపాడు. శ్రీ గురుడు అచ్చోట ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కలి సేవలకు మెచ్చి మరు జన్మరాజుగా ఆశీర్వదించాడు. ఆ స్వీయుజ మేము పోయినప్పుడు ఈ టెంపుల్ వెనకాల పాతకాలంలో ఒక రుబ్బేది ఉండే. శ్రీపాద వల్లభుడు శని ప్రదోష వ్రతమును తెలిపి స్వామి కాపాడినాడు. కృష్ణాయ సోదల పూర్వ కథ తెలిపాడు. శ్రీ గురుడు అచ్చోట తపమాచరించాడు. గురుపురిని